ఈరోజు రామాజపేట గ్రామంలో ఎస్సీ కాలనీలలో 3 రోడ్లు, అదేవిధంగా ప్లేస్లో రోడ్డు ఇవన్నీ ప్రారంభించుకొని ఈరోజు చేసుకున్న సందర్భంలో రామానికి సీనియర్ నాయకులు మిత్రులు మోహన్ గారికి, మోహన్ రెడ్డి గారికి, మల్లెడ్డి గారికి, విజయ్ గారికి, ఎస్సీ ముఖ్యంగా యువత, వివిధ కుల సంఘాల నాయకులు, రజక సంఘం ఇంతమంది చదవడంలో అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజురావు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వారికి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ స్టేట్ డైరెక్టర్ రవీంద్రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రాజరెడ్డి గారికి, మాజీ వైస్ ఎంపీపీ మిత్రులు వరద శ్రీనివాస్ గారికి, అందరికి కూడా పెద్ద మనుషులాగా తెలుసు. ఒక అచ్యుతరావు గారు, అదేవిధంగా మిత్రులు శ్రీ మోర అన్మల్ సార్, చాలామంది కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు మరి ఇంత ఉదయం కార్యక్రమం చేసి వర్షం ఉన్నా కానీ మన మండల అభివృద్ధి భావిస్తున్న మండల అభివృద్ధి అధికారి గారికి, వివిధ హోదాలోని స్థానిక నాయకులకు, పాత్రికేయులకు అందరికీ సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారే నిర్వహిస్తున్న శాఖ ఎస్సీ శాఖ. ప్రతి ఎస్సీ వాడలో తక్కువ 10 లక్షలకు తక్కువ కాకుండా మనం ఒక సిసి రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు నిర్దేశించి నియోజకవర్గానికి 8-9 లక్షలు ఇస్తే నేను మీ అందరి అభిమానంతో, మీ సహకారంతో చేసిన గతంలో మన రామాజపేటకు వస్తే మీరు మీళ్ళలోనే నన్ను ఎలక్షన్ల ముందు బలనిద్ర కార్యక్రమంలో నర్సే ఇల్లు ఇచ్చాడు, మీళ్ళలోనే ఉన్నా. ఆ రకంగా ఆదరించి నన్ను అప్పటి నుంచి చూసుకుంటున్నారు. చాలామంది 10 ఏళ్ళ అంటారు, కానీ నేను 18లో గెలిచిన, ఇంతకుముందు ఓడిపోయే ఉన్నింటి తర్వాత 2వసారి నన్ను గెలిపించాను. ముఖ్యమంత్రి గారు నా కోరిక మేరకు చాలామంది మాట్లాడుతుంటారు. నేను ఇక్కడ యూత్ ప్రత్యేకంగా వినాలి, సోషల్ మీడియాలో మీరే గట్టి కౌంటర్ చేయాలి, మాట్లాడి చేసేది ఏం చేసాడు బరాబర్ చేసి ఈజీఎస్ రోడ్లు చాలా నియోజకవర్గాలు పెట్టుకున్నాం. ఎస్సీ సప్లై పక్క నియోజకవర్గాల కంటే ఒక 2 కోట్ల ఎక్కువ ఇచ్చాం. బ్రెయిన్లు చాలామంది పెట్టుకోలేదు, మేము తీసుకొచ్చాం. 11 కోట్ల 20 లక్షలు ఇచ్చాం. ఎక్కడ కూడా 10 కోట్లు కూడా టచ్ కాలేదు, మనం 11.5 కోట్లు ఇచ్చాం. అంటే ఈ రకంగా మీకోసం పనిచేస్తా ఉన్నాం. హైయెస్ట్ ఫలదాఖలు మన నాయకుల మండలం తీసుకొచ్చాం. ఓర్రపల్లి కాడ, ధర్మాజిపేట కాడ, ఇవాళ ఇటుకాల్లో రూపు చేసుకుంటున్నాం. భూపత్పూర్ కూడా ఒక ట్రై చేస్తున్నాం పక్కకి, కలిసే ఉంటాయి 2. ఎందుకంటే మనకు రాయకల్ దగ్గర కాబట్టి మరి అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మనం సైన్స్ ల్యాబ్స్ మంజూరు చేసుకుంటా ఉన్నాం. మొన్న కొత్తపేటలో ఇటుకల్లో కూడా చేస్తున్నాం, భూపత్పూర్లో చేస్తున్నాం. ఇక్కడ కూడా అందరూ వచ్చే విధంగా చూడాలంటే నేను ఇప్పుడు కోరుతున్నా. అది ఎట్టేసి ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసింది కాబట్టి అదనే చేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది, కూడా బాగానే ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి పోవాలంటే ఒక తల్లి కూటిన కొడుకు ఇంకో దిక్కు పెంపకం పోతేనే బాధపడతాడు. కానీ మరి పరిస్థితులు మనం పనిచేసుకోవాలి. రోజు పొద్దుగా చేసి అయితే డమ్మీగా ఉండాలి, లేకపోతే ధర్నాలు చేయాలి. డమ్మీ ఉంటుందంటే మనసొప్పదాయ, ధర్నాలు చేయాలంటే పనులు కావాలి. మనకు పనులు కావాలి. ఇక్కడ కాంగ్రెస్ కూడా పెద్ద అంటరాని పార్టీ కాదు కదా, కాంగ్రెస్ కూడా కాలువలు తవ్విన పార్టీ కదా. ఈ ప్రాంతంలో కాలువలన్నీ ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా. కాబట్టి ఇంద్రమ్మ కాలువలేని అప్పుడున్న మంత్రి గారు కూడా నాకే అత్యంత దగ్గర. కాబట్టి అటువంటి దాంతో కలిసి ఈసారి నేను ఆ ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తున్నా. అది అందుకే ధైర్యంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మన పనులు జరుగుతాయి. పాత కాంగ్రెస్ నాయకులను కూడా అందరూ ముందుకు అవుతున్నారు. మీరు కూడా చెప్పారు, నేను వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి ఏం బాధ లేదు. వ్యక్తిగతంగా అందరూ కూడా మనకు పనిచేస్తే ఎలక్షన్లు ఎప్పుడు రాజకీయం వాళ్ళ సైడ్ వాళ్ళు సైడ్. కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాయి, అందరం కూడా కలిసి పనిచేసి అభివృద్ధి కోసం ఉందాం. మన రామాజపేటలో అప్పుడప్పుడు కొన్ని చిన్న సమస్యలు వస్తున్నాయి కులాల మధ్యలో, వాటి మధ్యలో. దయచేసి అలాంటివి రాకుండా చూడండి అని చెప్పి మీ అందరి వాణిగా నేను కోరుతా ఉన్నా, అందరినీ కూడా కోరుతా ఉన్నా. అన్ని కులాలలో సమస్యపోయింది, ఇక మళ్ళీ రావద్దు ఆలోచన. అందరికి కూడా మరొకసారి పేరు నమస్కారం చేస్తాం. ముగిసే ముందు కొన్ని సమస్యలు చెప్పారు. పెద్ద రోడ్లు
వీరాపూర్ రోడ్ నాకు కూడా బాధ అనిపిస్తుంది. తప్పకుండా కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నా, అసలు ఎస్టిమేట్ సరిగా వేయలేదని అంటున్నారు. రాజకీయంగా కొంచెం మీ అందరికీ తెలుసు నాకు కొద్దిగా ఇబ్బంది అని, కాబట్టి అది కూడా ఒకసారి నేను తప్పకుండా చూస్తాను. రెండవది, వీరాపూర్కు చాలా కనెక్టివిటీ చేసినాం ఇప్పటికే, ఇది ఒకటే ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా కుమ్మరిపల్లి వీరాపూర్ కూడా అయింది. ఈ కుమ్మరిపల్లి రామాజపేట కూడా అవసరం అంటున్నారు. తప్పకుండా ముందు అధికారులకు చెప్పి నేను పంచాయతీరాజ్ కూడా నేను ప్రపోజల్ పంపిస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గెలిపించడం జరిగింది. మరి ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించిన సందర్భంలో అయితే డౌన్ అనుకుంటే తిరగాలి ప్రభుత్వాన్ని, లేకపోతే డమ్మీ అయ్యి ఇంటికాడ కూర్చోవాలి. ఈ డౌన్ డమ్మీ కంటే డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు అందరూ సహకారంతో మరి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఆనాడు ఇందిరమ్మ కాలువలనే ఈ కాలువలన్నీ కూడా వచ్చినాయి. తర్వాత రకరకాల కారణాలు ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం వచ్చింది, ఏది వచ్చినా ఇలా కాలువలు తవ్వింది ఎప్పుడంటే ఆనాడు ఇందిరమ్మ కాలువలే. మరి ఆనాడు నుంచి కూడా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది. ఆ విషయం పెద్దలకి ఇక్కడ వాళ్ళకి తెలుసు. గతంలో మాజీ మంత్రులు, ఎంపీలు వస్తే మా కుటుంబానికి ఉన్న అనుబంధం, మా ఇంటికి వచ్చారు. ఇక్కడున్న నాయకులు కూడా, మా గంగారెడ్డి అన్న వాళ్ళు కూడా మాజీ మంత్రులు వచ్చారు, నా ఇంటికి కూడా వచ్చారు. అందరూ కూడా అతిథుల్లాగా వచ్చారు. సో ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది, రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి నా గెలుపులో తోడ్పడ్డారు. కొందరు కొత్త బాధ అనిపించవచ్చు, అరే ప్రభుత్వం మారంగానే ఇదండి, కానీ అభివృద్ధి లక్ష్యంగా నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా సోదరులకు ఇక్కడ తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. నిధులు కొద్దిగా తక్కువ ఉన్నాయి. గతంలో మనం పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేసాం. మనం బాగు దాటినాక తెప్పదలిగేది దాటినాం కదా అని పాత ప్రభుత్వం నేను విమర్శించడం కాదు, మనం ఏం చేస్తున్నాం చెప్పుకోవాలి. నేను అంతా ముందు కూడా ఉన్నప్పుడు పొద్దుగాలేసి ఈడొచ్చి కాంగ్రెస్లో ఇంకెవరైనా తిట్టుకుంటే ఏనాడు పోలేదు ఏ రాజకీయం. ఇక మరీ పదే అంటే నేనేదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో అన్నం తప్ప, అది 5-6 సార్లు విన్న తర్వాత అల్లిపూర్ల, దరూర్ల, రేచిపల్ల, జైత్యాలన ఇక పదే అంటే ఒకసారి మాట మాట్లాడుతాను తప్ప నేను ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఆలోచించడానికి ముందుకు పెట్టు ఆలోచించు. ఏనాడు కూడా గత 10 ఏళ్లలో కూడా నా ఇంటున్న వాళ్ళకి పనిచేసినా కానీ ఎదురున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదో భూములు కబ్జాలు పెట్టడం, అట్లాంటి ఏనాడు కూడా అటువంటి ఆలోచన కూడా చేయలేదు, దగ్గర కూడా రానియలేదు. అందుకే అందరూ అని ఉన్నాం. అందరూ ఎక్కడన్నా అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను వినవించుకుంటా ఉన్నా, అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం. మరి ఎందుకంటే ఖచ్చితంగా ఎవరేమన్నా ప్రోటోకాల్ చట్టసభలకు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేకి ఉంటుంది. సో ప్రభుత్వంతో ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి కలిసి పనిచేద్దామని చెప్పి నేను అందరినీ కూడా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో ఇంతమంది గ్రామస్తులు, మండల నాయకులు అందరూ కూడా వచ్చినందుకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.